హాయ్ అండి. సింపుల్‌గా టమాటా ఎగ్ కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, టమాటా ముక్కలు, ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకొని సాల్ట్ 1.5 స్పూన్ వేసుకొని ఉడికించుకోవాలి. సాల్ట్ వేసాక 3 మినిట్స్ ఉన్నాక కారం వేసుకోవాలి. కారం వేసాక ఒక 5 మినిట్స్ ఉడికించుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లను పొట్టు ఒలుసుకొని ముక్కలుగా కట్ చేసి టమాటా కూరలో యాడ్ చేసుకోవాలి. గుడ్లు వేసాక ఒక 5 మినిట్స్ ఉడికించుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసాక ఒక 5 మినిట్స్ ఉడికించుకొని శనగపప్పు ఉడికాయో లేదో చూసుకోవాలి. శనగపప్పు బాగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ అవుతుంది.